నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అదిరింది టీవీ. మా కృష్ణారావు కథల్ని మీరందరూ ఆదరిస్తూ ఇంత దూరం మమ్మల్ని తీసుకురావడం నిజంగా మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదు. నేను కోరుకున్నట్టు అందరూ కూడాను చక్కగా కామెంట్స్ పెడుతున్నారు, కొంతమంది తిడుతున్నారు కూడా. ప్లీజ్ వెల్కమ్. పెద్దలు తిట్టాలి, మేము పడాలి. థ్యాంక్ యూ. సో మీరు చెప్పిన కరెక్షన్స్ అన్ని కూడా చేస్తూ ఈ కథల్ని మరింత ఇంట్రెస్టింగ్గా, మరింత శోభాయమానంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఈరోజు వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ మన కృష్ణారావు కథల్లో ఒకట. వెరీ బ్యూటిఫుల్ స్టోరీ, చాలా బాగుంటుంది. మిస్ అవ్వకుండా వినండి. లెట్స్ గో ఫర్ ద స్టోరీ, రైట్? సో నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి ఒకతను అంజుబాబు అని ఒకతను ఉన్నారు. సో ఆయన యాక్చువల్గా ఫోటోగ్రఫీ చేస్తారు. సో ఆయన ఫ్రెండ్ ఇంకొక ఆయన శ్రీనివాస్ ఉన్నారు. వాళ్ళిద్దరు ఫోటోగ్రాఫర్స్, వెరీ నార్మల్, ఆర్డినరీ, రెగ్యులర్, మీడియోకర్ ఫోటోగ్రాఫర్స్. సో వాళ్ళిద్దరూ కలిసి ఒక ఆల్బమ్ చేద్దాం అంటే, మనకు లైఫ్లో ఏం చేశారు అంటే, ఒక ప్రైవేట్ ఆల్బమ్స్ ఎక్కువగా వస్తున్న రోజులండి, ఇప్పుడు కాదు, దాదాపు ఒక 20 ఏళ్ల క్రితం మాట నేను చెప్తోంది. సో అప్పుడు ఒక ఆల్బమ్ చేద్దాం, ఆల్బమ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నారు. అప్పుడు మా అడ్డా అంతా కూడాను సోమాజిగూడ, హైదరాబాద్లో ఉన్నటువంటి సోమాజిగూడ అనే ఒక ప్రాంతం. అఫ్కోర్స్ రాజ్భవన్కు దగ్గరగా ఉన్నటువంటి ఏరియా అంటది. సో అక్కడ ఉండేవాళ్ళం. అక్కడ అందరం కలిసి అనుకున్నాం, సరే లెట్స్ మేక్ ఏ ఆల్బమ్ అని చెప్పేసి అనుకున్నాం. మరి ఎలా చేయాలి? మేము ఆల్బమ్ చేయాలంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ కావాలి, ఒక లిరిసిస్ట్ కావాలి. మరి వాళ్ళు ఎక్కడ దొరుకుతారని చెప్పి తిరుగుతున్న నేపథ్యంలో కూడా అదే సోమాజిగూడలో లక్కీ కేఫ్ అని ఒక కేఫ్ ఉండేది. ఆ కేఫ్కి రెగ్యులర్గా త్రివిక్రమ్ శ్రీనివాస్, అప్పుడు శ్రీనివాస్ అంటే త్రివిక్రమ్ కాదు, సో శ్రీనివాస్ గారు ప్లస్ ఆర్పి రెగ్యులర్గా వస్తుండేవాళ్ళు. అఫ్కోర్స్ సునీల్ కూడా వాళ్ళ రూమ్మేట్ కాబట్టి సునీల్ అప్పుడు కంప్లీట్లీ నోమారు. సో తను కూడా ముగ్గురు కలిసి రెగ్యులర్గా కేఫ్కి వస్తుండేవాడు. విచిత్రం ఏంటంటే, చంద్ర సిద్ధార్థ డైరెక్టర్ గారు, మీకు గుర్తుండే ఉంటుంది, ఆ నలుగురు లాంటి ఒక అద్భుతమైన సినిమా తీశారు ఆయన. సో ఆయన అదే కేఫ్కు వస్తుండేవాడు. వీళ్ళందరూ ఆ కేఫ్కి వస్తున్నారు. మేము ఎక్కువ కేఫ్కి వెళ్ళే వాళ్ళం కాదు, కానీ ఎవరో ఫ్రెండ్ సరదాగా తీసుకెళ్లి ఈ గ్రూప్ను అంతా పరిచయం చేశారు. ఊహించండి, అసలు ఒక చంద్ర సిద్ధార్థ లాంటి నేషనల్ అవార్డు విన్నర్ డైరెక్టర్, అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు లాంటి ఒక గొప్ప డైరెక్టర్, ఆర్పి పట్నాయక్ లాంటి ఒక అద్భుతమైన హిట్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్, హీరోగా కమెడియన్గా సూపర్ హిట్ అయినటువంటి సునీల్ గారు, ఈ బ్యాచ్ అంతా అసలు కంప్లీట్ నోమరు. ఊరికే సరదా కూర్చొని 3 టీలు చెప్పుకొని బై 4 చేసుకొని తాగుతున్నటువంటి పరిస్థితి. జస్ట్ ఇమాజిన్ దాట్. సో అలా కేఫ్లో కూర్చున్న వాళ్ళని మాకు పరిచయం చేశారు. అప్పుడు మేమంతా కూడాను యాడ్ ఫిల్మ్స్ అవి చేస్తున్నాం కాబట్టి మేమంతా గ్లామర్ వరల్డ్లో ఉన్నాం. సో మేమంతా సుపీరియర్స్ అనేటువంటి ఒక అహంభావంలో ఉన్నాం, వాస్తవం చెప్పాలంటే. సో వాళ్ళందరూ పరిచయం చేశారు. ఓకే ఫైన్, ఎవరో అప్కమింగ్ పీపుల్, సినిమా వాళ్ళు, పైగా సినిమా వాళ్ళు అప్కమింగ్ పీపుల్ ఇలాగే ఉంటారు కదా అని అనుకున్నాం. సరే మేము ఒక ఆల్బమ్ చేద్దాం అనుకుంటున్నాం అబ్బాయి, మరి ఏంటి మీరు ఏమైనా చేయగలరా అంటే, వెంటనే పాపం వాళ్ళు చాలా ఉత్సాహంగా, అయ్యో డెఫినెట్గా చేస్తాం సార్, తప్పకుండా సార్ అని చెప్పేసి ఆర్పి గారు ట్యూన్స్ ఇస్తా అని చెప్పారు. ముందు ట్యూన్స్ ఇస్తామండి, ట్యూన్స్ విన్న తర్వాత దాన్ని బట్టి మా సీను బ్రహ్మాండంగా, సీను అంటే త్రివిక్రమ్ అంటే బ్రహ్మాండంగా లిరిక్స్ రాస్తాడు అని చెప్పారు. సరే ఓకే ఫైన్, ఎవరైతే మాకే లెట్స్ డూ దిస్ అనుకున్నాం. సరే ట్యూన్స్ అంటే 15 రోజుల తర్వాత కలుస్తారులే అనుకున్నాం. కట్ చేసి నెక్స్ట్ డే మార్నింగే ఇద్దరు కలిసి వచ్చారు ఆఫీస్కి. వచ్చి కూర్చొని, సార్ ట్యూన్స్ రెడీ అని. అప్పుడే అంటే రాత్రంతా కూర్చొని ట్యూన్స్ చేశారు. ఇక వేరే పని లేదు అసలు. అంత డెడికేటెడ్గా ఉన్నటువంటి బ్యాచ్. మాకు తెలియదు అది ఇంత సీరియస్గా ఉంటారని మాకు తెలియదు. పొద్దున్నే వచ్చారు, తన ట్యూన్స్ అని వినిపించారు. ఆయన ట్యూన్స్ మహాద్భుతంగా ఉన్నాయి. అఫ్కోర్స్ మేము అప్పుడు కొత్త కాబట్టి అద్భుతంగా ఉన్నాయో నిజంగానో నాకు తెలియదు, కానీ నిజంగా చాలా మెస్మరైజింగ్గా ఉన్నాయి ట్యూన్స్. అరే భలే ఉన్నాయండి. సో లిరిక్స్ ఎవరు రాస్తారు? శ్రీనివాస్ రాస్తాడు. ఫైన్ రాయండి, ఫైన్ కూల్ అనుకున్న తర్వాత వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత జస్ట్ సాయంత్రానికి 2 పాటలు పట్టుకొని వచ్చారు. ఇది రాసేసుకొని వచ్చేసారు. వచ్చేసి కూర్చొని పాడి వినిపించేశారు. బ్రహ్మాండంగా ఉన్నాయి, చాలా అద్భుతమైన సాహిత్యం. శ్రీనివాస్ గారి సాహిత్యానికి మనం పేరు పెట్టేదే ఉంది. అది ఆయన రాసిన మొట్టమొదటి పాట. సో ఆ పాట రాసేసి మిగతా పాటలు కూడా రాసుకొని వచ్చేస్తాం సార్ అని చెప్పేసి వెళ్ళిపోయారు. మొత్తం 5 పాటలు ఆల్బమ్ ప్రిపరేషన్. సో ఇది రాస్తున్న నేపథ్యంలో ఒకసారి త్రివిక్రమ్ గారు వచ్చి మాట అడిగారండి. ఈ సందర్భంగా ఆ మాట మనం చెప్పుకోవాలి. మావాడిని, అంటే మావాడు ప్రొడ్యూసర్ కాబట్టి మావాడిని అడిగాడు, సార్ ఇంతవరకు మీరు డబ్బులు మాకు ఏమి ఇవ్వలేదు, అంటే రెమ్యునరేషన్ లాగా అడిగే పొజిషన్లో కూడా మేము లేము. ఎందుకంటే మీకు కొత్త కాబట్టి అవకాశం ఇవ్వడమే చాలా గొప్ప విషయం. కాకపోతే ఒక మాట,
అంటే అడగాలి కాబట్టి, ఎందుకంటే ఆకలి కాబట్టి. డబ్బులు ఏమైనా ఇస్తారా? అట్లీస్ట్ భోజనం పెడతారా? పాటకో పూట భోజనం పెడతారా అట్లీస్ట్ అని చెప్పి అడిగాడండి. అంటే నాకు అప్పుడు అంటే అంటే నేను 20s ఉన్న టైం అది. సో నాకు ఇంత డెప్త్ అదంతా నాకు పెద్ద తెలియదు, కానీ ఆయన మాట్లాడిన మాటల్లోనే ఒక అద్భుతమైనటువంటి ఇన్డెప్త్ విషయాలు మాట్లాడారు ఆయన. నాకు చాలా కదిలించేసింది. నాకు ఇప్పటికి గుర్తుందంటే మీరు అర్థం చేసుకోవాలి. సో మా వాడు నవ్వేసి, అయ్యో దాందే ఉంది భలే వాళ్ళు అని చెప్పి, సరే ఎంతో 5,000 ఎంతో రెమ్యురేషన్ ఇచ్చారు, చాలా తక్కువ రెమ్యురేషన్. సరదాగా తీసుకెళ్ళి భోజనాలు అవి పెట్టించారు, అది ఓకే, అదంతా జరిగిపోయింది. కానీ వాళ్ళిద్దరు కలిసి చేసిన ఆల్బమ్కు బిగినింగ్ వచ్చేసి గణపతి పూజకు సంబంధించినటువంటి ఒక పాట పెడితే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నారు. సరే గణపతి పూజ కంటే ఏది పెడితే బాగుంటుంది అంటే మహాగణపతి భజే అని చెప్పేసి మనకు స్తోత్రం ఉంది, గణపతి మీద ఉన్నటువంటి స్తోత్రం, క్లాసికల్ స్తోత్రం. అది క్లాసికల్ స్తోత్రాన్ని యథాతథంగా పెడితే మరి జనం పెద్దగా నచ్చరేమో, యూత్ దాన్ని రిజెక్ట్ చేస్తారేమో అని భయపడి ఆ గణేశుని స్తోత్రాన్ని చాలా మోడర్నైజ్ చేసి, చాలా స్టైలైజ్ చేసి, దాన్ని కొత్తగా డిజైన్ చేసి ఆర్పి గారు కొత్తగా మ్యూజిక్ చేసి కంపోజ్ చేయడం జరిగింది. దాన్ని వీడియోగా కూడా మనం షూట్ చేసాం, మీరు యూట్యూబ్లో ట్రై చేస్తే కనిపిస్తుంది కూడా. సో మహాగణపతి అనుకోవటండి వస్తుంది. సైలెన్సెస్ ఆడియో అనేటువంటి ఆ కంపెనీ ద్వారా, అంటే మా వాళ్ళదే కంపెనీ, ఆ కంపెనీ ద్వారా ఈ ఆడియోను రిలీజ్ చేసాం. మీరు గుర్తించాలి, ఆ ఆడియో రిలీజ్ అయిన టైంలో క్యాసెట్లు ఉన్నాయి, ఇప్పట్లో డిజిటల్ కాదు, క్యాసెట్లు ఉన్న టైం నేను మాడతాను. సో అంటే ఆర్పి గారు, త్రివిక్రమ్ గారు నో మోర్ ఉన్న టైం, మీరు గుర్తించాలి ఈ విషయాలు. సో ఇలాగా వాళ్ళిద్దరు కాంబినేషన్లో కూడా ఒక అద్భుతమైనటువంటి ఆల్బమ్ రావడం జరిగింది. అది అద్భుతమైన ఆల్బమ్ అన్న విషయం మాకు ఇప్పుడు తెలిసింది, కానీ అప్పుడు తెలియదు, జనానికి కూడా పెద్దగా తెలియదు, పబ్లిక్లో పెద్దగా వెళ్ళలేదు. పెద్ద హిట్ అయిన ఆల్బమ్ ఏం కాదు, అది ఫెయిల్యూర్, ఆల్బమ్ ఫెయిల్యూర్. కానీ కాలక్రమంలో నేను చెప్పేది ఏంటంటే, ఆ టైంలో మా ఫ్రెండ్ ఎవరైతే అంజిబాబు అండ్ శ్రీనివాస్ ఇద్దరు ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళిద్దరు చాలా సుపీరియర్గా వీళ్ళకు 1,000 రూపాయలు 2,000 అలా సాయం చేస్తూ ఉండటం, ఇప్పుడు అడిగితే భోజనాలు పెట్టి ఇలా ఉండేది వ్యవహారం అంతా. సో అలాంటి వాళ్ళు ఈ రోజున ఏ పొజిషన్లో ఉన్నారు, ఆర్పి గారు ఏ పొజిషన్ ఉన్నారు మనకు తెలుసు, అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఎంత స్థాయికి వెళ్ళారు ఇప్పుడు అది మనకు తెలుసు, సునీల్ గారు ఏ పొజిషన్ ఉన్నారు అది మనకు తెలుసు. ఈ రోజున అదే శ్రీనివాస్ గారు ప్రొడ్యూస్ చేసినటువంటి శ్రీనివాస్ గారు ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి బిగ్ స్టార్స్ అందరికి కూడాను ఫోటోగ్రఫీ చేస్తున్నారు ఆయన. ఇప్పుడు కూడా ఫోకల్ పాయింట్ అని చెప్పేసి ఆయన స్టూడియో పేరు అది. ఇప్పటికీ ఆయన అదే చేస్తూ ఉన్నారు. అంజిబాబు అంటే ఆయన రియల్ ఎస్టేట్లోకి వెళ్ళిపోయారు, అక్కడి నుంచి ఆయన ఊరు వెళ్ళిపోయారు, ఇక్కడ లేరు. సో మనం పట్టుదలగా మన మీద మనకు నమ్మకం ఉంటే, మనం ఏం చేస్తామో మనకు తెలిసి ఉంటే ఖచ్చితంగా ఎప్పటికైనా పైకి వస్తామండి. ఈ మధ్యకాలంలో ఓ సందర్భంలో సమంత గారు కూడా మొన్న ఐఫా అవార్డ్స్లో ఇదే మాట చెప్పారు, మీ మీద మీరు నమ్మకాన్ని కోల్పోకండి, ముఖ్యంగా ఆడపిల్లలు అస్సలు కోల్పోవద్దు, ఎంత కింద పడ్డా సరే మళ్ళీ లేస్తారు, ఓ రోజు వస్తుంది, ఆ రోజు కోసం వెయిట్ చేయండి. సో త్రివిక్రమ్ గారు, ఆర్పి గారు, సునీల్ గారిని నమ్మారు. అది నమ్మడం వల్ల ఈ రోజున ఏ పొజిషన్ ఉన్నారో మీరు గుర్తించాలి. కాబట్టి గైస్, సో కృష్ణ కథల లోపల మనం ఈరోజు ఆర్పి గారిని, త్రివిక్రమ్ గారిని, సునీల్ గారిని చూసి మనం ఓపిక్గా మన డే కోసం వెయిట్ చేయాలి. ఓపిక్గా మనకున్న టాలెంట్ని జాగ్రత్తగా పొందుపరుచుకొని దాన్ని డెవలప్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కడ డిప్రెస్ అయిపోకూడదు. మీరు గమనించండి, 2 టీలు చెప్పుకొని బై 3 చేసుకొని బై 4 చేసుకొని తాగుతున్న నేపథ్యం నుంచి ఈరోజు ఏ స్థాయికి వాళ్ళు ఎదిగారు అనే దాన్ని మీరు గుర్తించాలి. పాటకు ఒక పూట భోజనం పెడతారా? ఒక పాట ఈ రోజున త్రివిక్రమ్ గారు నిజంగానే ఒక పాట రాస్తే ఎంత తీసుకుంటారో మీకు తెలుసు, అది ఎంత ప్రైస్ ఉంటుందో మీకు తెలుసు. సో ఒక మాట రాస్తేనే ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారో తెలుసు. అంటే ఆయన ఎంత ఎదిగారు అనేది మీరు అర్థం చేసుకోవాలి. సో ఒక పూట భోజనం దగ్గర నుంచి మొదలు పెడితే ఇన్ని కోట్ల వరకు ఇంతమంది హృదయాల్ని గెలుచుకోవడం అనేటువంటిది ఊరికే జరగదండి. ఇట్స్ ఎ జర్నీ. మీ మీద మీకు నమ్మకం ఉండాలి, మన మీద మనం కాన్ఫిడెంట్గా ఉండాలి. చాలా మంది చాలా విషయాలు చెప్తారు, ఇది ఇండస్ట్రీకి వస్తే నాశనం అయిపోతారు, ఇదైపోతారు, ఆర్థికంగా పాడైపోతారు, కిందికి దిగిపోతారు, ఎవరు మిమ్మల్ని వాల్యూ చేయరు, ఇట్లా 100 చెప్తారు. మీ మీద మీకు నమ్మకం ఉంటే మిగతా ఫీల్డ్స్లో లాగే ఇండస్ట్రీలో కూడా సినిమా ఫీల్డ్లో ఖచ్చితంగా పైకి వస్తారు, ఖచ్చితంగా. సో ఈ ఉదాహరణ మనం తీసుకొని డెఫినెట్గా మన లైఫ్లో పైకి వద్దాం. ఓకే గైస్, మళ్ళీ మనం నెక్స్ట్ కాలంలో కలుద్దాం.
నెక్స్ట్ కథతో, అద్భుతమైన కథతో వస్తాను నేను. కృష్ణార్క కథలకు మరొకసారి స్వాగతం చెప్తూ, ఇది మీరు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, కామెంట్ చేయండి ప్లీజ్. మర్చిపోవద్దు, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మంచి చెడు చెప్పండి, చెప్తే కదా మేము కరెక్ట్ చేసుకుంటాం. సో కరెక్ట్ చేసుకుని నెక్స్ట్ ఒక అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.